నా పేరు వచ్చేసి కృష్ణ. మాది ఆర్ కొత్తగూడెం చర్ల మండలం. ప్రజెంట్ లెవెల్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఈ సిస్టంలో వెస్టేజ్ సిస్టంలో రాకముందు నేను ఒక సాధారణమైన వ్యక్తిని అంటే ఇప్పుడు ఏమంటారు, ఒక ఆరు కొత్తగూడెం తప్ప నేను పక్కన ఉన్న గ్రామాలకు కూడా నా పేరు అన్నది తెలియదు, నేను అన్నది కూడా ఎవరికి తెలియదు. అలాంటి సాధారణమైన వ్యక్తిని. ఈరోజు ఈ సిస్టంలో గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. ఈ సిస్టంకి వచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకి, అలాగే సీజీ, ఒడిశా, ఈ 4 రాష్ట్రాలకు కూడా నేను పరిచయం అయి ఉన్నాను. మంచి ఇదిగా కొనసాగుతూ ఉన్నాను. ఇదే క్రమంలో నేను వెస్టేజ్ సిస్టానికి రాకముందు సాధారణమైన వ్యక్తిని. ఒక 2 ఎకరాల వరి పొలము, ఒక 2 ఎకరాల పత్తి పొలము వ్యవసాయం చేస్తూ గడిపే వ్యక్తిని. అయితే ఆ 2 ఎకరాల పొలము, ఆ వరి పొలము కానీ పత్తి పొలము కానీ, ఆ రెండు కూడా వర్షానికి ఆధారపడి పండే పంటలు. అంటే వర్షం వస్తే తప్ప పండుతాయి, వర్షం రాకపోతే ఎండిపోతాయి. సాధారణంగా మనకి వ్యవసాయం చేస్తున్నాం అంటే వ్యవసాయంలో లాభం రావాలనే చేస్తాం. కానీ మన లాభాలన్నది వాతావరణాన్ని బట్టి ఉండేది. మంచిగా వాతావరణం అనుకూలిస్తే మంచిగా పండేది, లేకపోతే లేదు. అలా చేసే క్రమంలో నేను ఒక ట్రాక్టర్ డ్రైవర్గా వర్క్ చేసేటోని. ఎవరైనా పిలిస్తే, మాకు ట్రాక్టర్ లేదు అయినా ట్రాక్టర్ పనికి వెళ్ళేవాడిని. అలా వెళ్ళే క్రమంలో ఒక రోజున సత్యనారాయణపురం గ్రామం నుండి మాకు తెలిసిన మిత్రుడు మడకం తిరుపతిరావును, లక్ష్మీపతి రాజు గారు అనే ఇద్దరు వ్యక్తులు మా దగ్గరికి ఒక రోజు ముందు రావటం జరిగింది. ఒక రోజు ముందు వచ్చి ఇలా ఆర్గానిక్ గ్రాన్యువల్స్ ఉన్నాయి, స్ప్రే చేసే మందులు కూడా మంచి అద్భుతమైన మందులు ఉన్నాయి అనేసి చెప్పి వెళ్ళటం జరిగింది. దాన్ని కూడా నేను పెద్ద ఇంట్రెస్ట్గా తీసుకోలేదు. వచ్చి మా దగ్గర కూర్చోబెట్టారు. అప్పుడు మోహన్ సారును, మన గ్రేట్ అప్లైనర్ రమేష్ సారు ఇద్దరు రావటం జరిగింది. వచ్చిన తర్వాత మీటింగ్ జరిగింది. మీటింగ్లో మాట్లాడారు, మీటింగ్ చేశారు. మరుసటి రోజున మరలా తిరుపతిరావు అనే వ్యక్తిను, లక్ష్మీపతిరాజు అనే వ్యక్తి ఇద్దరు వచ్చి నాకు ఐడి చేయడం జరిగింది. అప్పుడు కొన్ని రోజులు మంచిగానే ఫీల్డ్ వర్క్ చేయడం జరిగింది. అందరం కలిసి సాఫీగానే నడుస్తుంది. టీం కట్టుకున్నాం మంచిగా. మంచి చిన్న చిన్న అమౌంట్స్ వస్తూనే ఉన్నాయి, తీసుకుంటూనే ఉన్నాం. అలా చేసే క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆగిపోవడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఆగిపోయిన తర్వాత నేను కూడా ఆగిపోవాలి వాస్తవానికి. కాకపోతే మంచి గ్రోతింగ్ ఉంది, ప్రొడక్ట్ దమ్ము ఉంది అన్న నమ్మకంతో నేను నమ్మాను, వాడాను. కనుక ఆ నమ్మకంతో కొన్నాళ్ళు రైతు బంధు హలో ఆ ఇద్దరు వ్యక్తులు ఆగిపోవడం జరిగింది. కొన్ని రోజులు నేను మోహన్ సార్తో వర్క్ చేయడం జరిగింది. అలా చేసే క్రమంలో ఇద్దరం బాగా కష్టపడ్డాం. మాకు సపోర్టుగా మన గ్రేట్ అప్లైనర్ రమేష్ సార్ ఉండి ఎక్కడ మేము పెద్ద ప్రోగ్రామ్ చేస్తే సార్ని ఇన్వైట్ చేసేది, వచ్చి మాట్లాడేది. మంచిగానే ఎక్కడైనా వెళ్ళిపోయేటోళ్ళం, వర్క్ చేసేది. మాకు దగ్గరలో మోహన్ సార్ బెండూరులో ఉండేది కాబట్టి ఎప్పుడు పిలిచినా సక్రమంగా క్రమానికి టయానికి మా దగ్గరకు వచ్చేది. మేము వెళ్ళి అటెండ్ అయ్యేది. రైతులతో కలిసి ప్రోడక్ట్ డెమోలు చూపించటం, వాడిపించటం, రిజల్ట్ తీసుకోవటం జరిగింది. అయ్యే క్రమంలో ఇద్దరం బాగా కష్టపడ్డాం. సార్ నేను బాగా తిరుగుతూ అగ్రి సీజన్ అయిపోవచ్చింది. అయిపోవచ్చిన టైంలో మరలా ఏం చేయాలి, అప్పటికేను మీటింగ్స్ అటెండ్ అయ్యేటువంటి కాదు. మనకు చర్ల కానీ భద్రాచలం మీటింగ్స్ ఏమైనా జరిగితే ఆ మీటింగ్స్ అటెండ్ అయ్యేది కాదు. నాకు వాస్తవానికి ప్రోడక్ట్ మీద అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే నేను అప్పి తీసుకొని ఒక 2 గ్రాన్యువల్స్ మా బామర్దికి ఇవ్వడం జరిగింది. దాలవాకి మా బామర్ది దాలవాకి ఒక ఎకరానికి వేసిండు. ఎకరానికి ఇస్తే
కట్ అయిపోయిందిరా. ఓకే ఓకే లీడర్స్, జస్ట్ వెయిట్. మా బామర్దికి ఇవ్వటం జరిగింది. బామర్దికి ఇస్తే బాగా రిజల్ట్ వచ్చింది, బాగుంది పొలం అనేసి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి అక్కడ వెళ్ళి ప్రతి ఒక్క దుబ్బుని లెక్క వేయటం జరిగింది. జరిగితే అది అద్భుతమే అనుకోవాలి. అద్భుతమే, అది అనుకోవటం కూడా కాదు, ఖచ్చితంగా అద్భుతమే. ఎందుకంటే పిలకలు వచ్చేసి దానికి దగ్గర 50 నుండి 70 మధ్యలో ఉన్నాయి. 60, 65, 70, 69 బాగా వచ్చినాయి. నేను 4-5 దుబ్బులు పట్టుకుని లెక్కేస్తే బాగొచ్చింది. వచ్చిన క్రమంలో ఇక మనం వర్క్ చేయొచ్చు అనే క్రమంలో అగ్రి సీజన్ ఆగిపోయింది. ఆగిపోయే క్రమంలో మరలా జనరల్ స్టార్ట్ చేద్దాం, జనరల్ హెల్త్ మీద ఫోకస్ పెడదాం అనేసి సార్ చెప్పారు. నాకు వాస్తవానికి నేను ఎక్కడ కూడా మీటింగ్స్కి అటెండ్ కాలేదు. జనరల్ ప్రొడక్ట్స్ గురించి నాకు అవగాహన లేదు. సార్ చెప్పేదిలే కానీ నేను పెద్దగా వాటిని ఇంట్రెస్ట్గా తీసుకోలేదు. హెల్త్ కానీ జనరల్ కానీ తీసుకోకపోయేసరికి అలా కొన్ని రోజులు తిరుగుతూనే ఆగిపోయాను నేను కూడా. అది ఎందుకన్నది నాకే అర్థం కాలే. తిరుగుతూనే ఒకనొక టయాన నేను ఆగిపోయేసరికి పాపం ఇద్దరు సార్లని, రమేష్ సార్ను, మోహన్ సార్ని, ఇద్దరిని కూడా బాగా కష్టపెట్టాను. ఇద్దరు సార్లు నువ్వు ఎందుకు ఆగిపోయినా, ఇంత హుషారుగా ఇంత జోషిగా వర్క్ చేసే టైంలో నువ్వు మంచి టీముని కట్టుకున్నావు, నువ్వు మంచిగా ఫిల్ చేస్తున్నావు, ప్రొడక్ట్లో దమ్ముంది, ఇంకా నువ్వు నేర్చుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు చాలా ఉన్నాయి, మేము నేర్పుతాం, మేము ఉంటాం, నీకు అండదండగా ఉండి మేము నడిపిస్తామని చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు. అలా పట్టించుకోకపోవటం కారణము ఏమిటంటే అది నా అశ్రద్ధనే. ఎందుకంటే వాళ్ళు ఫోన్లు చేసేది ఇద్దరు కూడా, సార్లు కూడా. రమేష్ సార్ చేసేది, మోహన్ సార్ చేసేది. రమేష్ సార్ భద్రాచలం ఉండి మోహన్ నాకు చేస్తే నేను ఎత్తేది కాదు ఫోన్, మోహన్ సార్కి చేస్తే మోహన్ సార్ నాకు చేసి అయినా ఎత్తేది కాదు ఫోన్లు. అసలు చేసేది కాదు. ఎందుకు ఇంత సడన్గా ఆగిపోయిన ఆలోచన మీద మోహన్ సార్ మాకు దగ్గరలో ఉన్నారు కాబట్టి బండ్రివులో వెహికల్ వేసుకొని వచ్చేది, బైక్ వేసుకొని ఒక్కొక్క టైం కలిసేది, లేకపోతే లేదు. ఫోన్లు చేసినా ఎత్తేది కాదు. వచ్చే క్రమంలో సార్ మీరేదో ఓకే లీడర్స్, కొంచెం సిగ్నల్ అప్ అండ్ డౌన్ ఉంది, సారీ ఏమనుకోకండి. అలా వాళ్ళు వచ్చే క్రమంలో కూడా నేను ఒకసారి ఇంట్లో ఉండి కూడా ఇంట్లో లేనని చెప్పేవాడిని మా వాళ్ళ చేత. మా పిల్లలు, మా భార్య ఉండేది, వాళ్ళ చేత లేరంటే వాళ్ళ పాపం సార్ని చూసి లేరని చెప్పలేక బయటికి వెళ్ళింది, ఇటే వెళ్ళింది అంటే సార్ కాస్త నా కోసం వెయిట్ చేసి నేను వచ్చేదాకా ఉండి, నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇటు వెనక నుండి వెళ్ళి మళ్ళీ అటు నుండి వచ్చినట్టు వచ్చి సార్ కలిసేది. సార్ వచ్చేసి ఎందుకు ఆగిపోయావు, ఎందుకు ఇంత జోష్లో వర్క్ చేసే టైంలో మీరు ఇట్లా ఆగిపోతే మనం ఏమనుకున్నాం, మీరేం చేస్తున్నారని చెప్పే క్రమంలో నేను ఏదో వేరే కారణాలు చెప్పేది, హెల్త్ బాగాలేదు లేకపోతే ఇంకొక కారణాలు చెప్పుకుంటూ అలా అవాయిడ్ చేసుకున్న క్రమంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రమేష్ సార్ నాకు చేయని రోజులు ఫోను, అలాగే మోహన్ సార్ చేయని రోజులు బాగా దగ్గరగా 3-4 నెలలు అట్లా తిప్పిన క్రమంలో ఈలోగా నాకు మళ్ళీ ఫీవర్ వచ్చింది. సడన్గా టైఫాయిడ్ ఫీవర్ రావటం వల్ల దగ్గర 10 రోజులు తగ్గలే జ్వరం. తగ్గని క్రమంలో బాగా ఇంజక్షన్, బాగా యాంటీబయాటిక్ ఇంజక్షన్, టాబ్లెట్స్ వేయటం వల్ల జ్వరం 15 రోజుల దాకా యాంటీబయాటిక్ ఇంజక్షన్, టాబ్లెట్స్ ఫామ్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. గ్యాస్ట్రిక్ ఏమి చేయాలనేసి ఇక్కడ లోకల్ డాక్టర్ని వాళ్ళ దగ్గరకు వెళ్ళటం, వాళ్ళు నరానికి ఇంజక్షన్ వేయటం, మంచి కోర్సు టాబ్లెట్స్ వేయటం, పరిగెడుపుని టాబ్లెట్స్ వేయటం జరిగింది. అవి వేసినా కూడా నాకు ఏదో తెలియని బాధ, అయ్యి కిందికి రాక ముందుకు రాక అన్నట్టుగా ఆగిపోయి అది చెస్ట్ పెయిన్గా వచ్చేది బాగా. గుండెల్లో మంట, ఛాతీలో నొప్పి. ఇప్పుడు చిన్న వర్క్ చేసిన ప్రాణమంతా ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా గుండెలో దడ వచ్చేది. అలాంటి క్రమంలో ఒకరోజు నేను
మా తమ్ముడు, ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తి తమ్ముడు అఖిలు, అఖిల్ నేను ఇద్దరం కలిసి ఆటోలో భద్రాచలం బయలుదేరాం. ఏంటి పరిస్థితి, ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఏమో నాడి పట్టుకొని ముందు వచ్చేసి నీకు బాగా స్పీడ్గా కొట్టుకుంటుంది, బీపీ కూడా 160 నుండి 170 మధ్యలో ఉంటుంది, ఒకసారి వెళ్ళమనేసరికి వెళ్ళాం. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఈసీజీలు అన్ని టెస్టులు, థైరాయిడ్ టెస్ట్ అన్నీ చేసుకొని హాఫ్ అన్ అవర్లో 5,000 బిల్ చేశారు. ఒక సిలిన్ బాటిల్ వేసారు. సిలిన్ బాటిల్ వేసి నీరసానికి టాబ్లెట్లు ఇచ్చి పంపించారు. వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, డబ్బులు చూస్తే 5,000 రూపాయలు బిల్ వేసి పంపించారు. ఏం లేదు, అంత బాగానే ఉంది, థైరాయిడ్ రిపోర్టు ఒక వారంలో వస్తుంది, కాల్ చేయండి అనేసి చెప్పి పంపించారు. సరే ఇదంతా భయం అన్నమాట. భయం అంటే ఏమంటారు, ఎక్కడ నొప్పి వచ్చినా అక్కడ ఏం జరిగిపోతుందో అన్న టెన్షన్గా నేను బాగా ఆలోచనకి బాగా డిప్రెషన్ అయిపోయా. అలాగా ఆ క్రమంలో ఇక లాస్ట్గా సరే ఉంటే ఉంటా, పోతే పోతా, బ్రతికితే బ్రతుకుతా, చనిపోతే చనిపోతా. వెస్టేజ్ కంపెనీలో గ్యాస్ట్రిక్కి మంచి మెడిసిన్ ఉందనేసి మోహన్ సార్ ఒకసారి నాకు చెప్పంగా అది సడన్గా ఆలోచన వచ్చింది. ఆ వచ్చిన క్రమంలో నేనేం చేశాను, ఫైబర్, హలోవేరా, ఆమ్ల, కాంబై స్టిక్ పరిగడుపున ఇది టాక్స్ క్లీన్ వేసుకోవటం మొదలుపెట్టా. అలా వాడే క్రమంలో ఒక వారానికి రిజల్ట్ వచ్చింది. అది ఎంత గొప్ప విషయం అనుకోవాలా. నేను అంత సడన్గా భయపడ్డ వ్యక్తిని 160, 170 మధ్యలో ఉన్న బీపీ, హార్ట్ కూడా అంత స్పీడ్గా కొట్టుకునేది. అలాంటి టైంలో కూడా నేను ఇక లాస్ట్ టైం ఇక ఉంటే ఉంటా పోతా అంటే నాకు వాస్తవానికి ఇది గ్యాస్ అన్నది కూడా నాకు తెలియదు. జీవితంలో ఎప్పుడు ఉండలే, అదే మొదటిసారి రావటం. మొదటిసారి అదే రావటం. వచ్చిన క్రమంలో ఇక్కడ వీళ్ళు నరాన్ని ఇంజెక్షన్ చేస్తే అప్పటి వరకే కాస్త ప్రశాంతంగా ఉండేది. మళ్ళీ ఏదైనా తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయేది. మోసేట సరిగ్గా వెళ్ళేది కాదు. చాలా ఇబ్బందులు పడ్డాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. ఆ టైంలోనూ నా దగ్గర దగ్గర మోహన్ సార్ 2-3 నెలలు తిరిగారు. ఎప్పుడు వచ్చినా ఏదో సాకులు, ఏదో కారణం చెప్పి పంపించేది. వాళ్ళు చాలా, ఇప్పుడు అనుకుంటున్నా వాళ్ళు రమేష్ సార్ని, మోహన్ సార్ని బాగా ఇబ్బంది పెట్టాను అనేసి ఇప్పుడు అనుకుంటున్నాను. అనవసరంగా నేను ఇప్పటికీ 2002 అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు నా ఐడి వేసి, 3 సంవత్సరాల్లో 1.5 అనవసరంగా వేస్ట్ చేసేసాను కాలాన్ని. కరెక్ట్గా సిస్టంలో ఇప్పుడు ఉండి నేను 1.5 ఇయర్ అవుతుంది. కరెక్ట్గా వర్క్ చేస్తూ 1.5 ఇయర్లోనే 1.5 ఇయర్లోనే నేను గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. అదే క్రమంలో ఈ మన ప్రోడక్ట్ వాడాను. ఫైబరు, అలోవెరా, ఆమ్ల, కాంబై స్టిక్, టాక్స్ క్లీన్ వాడే క్రమంలో వారానికి రిజల్ట్ వచ్చింది. వారానికి రిజల్ట్ వచ్చింది. మరి నేనేం చేయాలా? రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పూర్తిగా డోసు వాడాలా, లేదంటే కంపెనీ చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా 6 నెలలు ఖచ్చితంగా వాడాలా? నేనేం చేశాను, అది సగానికి కూడా కాలే డోసు, ఆపేసాను. ఎందుకంటే నాలో ఉన్న సమస్య తగ్గుముఖం పట్టింది. దాన్ని నేను ఆపేయటం జరిగింది. అది నాకే అర్థం కాలే. ఎందుకంటే అలా బద్దకిచ్చాను. కొంచెం పెద్దగా ఉన్న ఊరికి ఎవరు వేస్తారు, బాగానే ఉంది కదా అన్న ఆశీర్వాదం చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసేది అది. ఎందుకంటే మన కంపెనీ చెప్పేది సిద్ధాంతం ఏంటి, 6 నెలలు కనుక నీకు సమస్య లేదు, 6 నెలలు కనుక మన ప్రోడక్ట్, మన సప్లిమెంట్ వాడితే, 6 నెలలు కనుక వాడితే జీవితంలో మరలా తిరిగి రాదనేసి కంపెనీ ఖచ్చితంగా చెప్తుంది. అది వాస్తవం, అది నిజం. ఎందుకంటే మన సప్లిమెంట్లో అంత దమ్ము ఉంది. అయినా నేను వాడాను. వాడిన కొద్ది రోజులకే మళ్ళీ పక్కన పెట్టేసి, ఎందుకంటే నా అప్లైనర్స్ లేరు కదా అక్కడ. నా అప్లైనర్స్ లేకపోవడం వల్ల నేనేం చేశానంటే, సరే వాళ్ళు ఆ టయాన నేను జాయిన్ అయిన టయాన నేను నా సొంత డబ్బులు పెట్టుకుంటూ చాలా వర్క్ చేశాను. ఆటోలో గ్రాన్యువల్స్ తీసుకెళ్ళి కూడా అటు ఆంధ్రాకి తీసుకెళ్ళేది, ఇటు సారపాక సైడ్ ఇటు తీసుకెళ్ళేది, తీసుకెళ్ళి మంచిగా సేల్స్ చేసి వచ్చేది. ఈ క్రమంలో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినా నేను ఉన్నాను సిస్టంలో, చేస్తూనే కొన్ని రోజులు ఆగిపోవలసి వచ్చింది. అది అనివార్య కారణాల వల్ల, ఇప్పుడు చెప్పినటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల, అంటే బయటికి వెళ్ళలేక ఎక్కడనున్నా అదొక ఏదో తెలియని బాధ మనసులో. ఎక్కడన్నా కొంచెం చులుక్కుమన్నా అదే బాధ, ఇంకెక్కడన్నా చిన్న లైట్గా నొప్పి వచ్చినా అదే బాధతో బాధలు పడుకుంటూ ఇక ఉంటానో చచ్చిపోతానన్న క్రమంలో మన ఈ వాడాను. ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను వర్క్ చేయాలి, కాకపోతే వర్క్ చేయకుండా పక్కన పడేసా. పక్కన పడేసిన క్రమంలో, పక్కన పడేసానంటే
ఈ హెల్త్ జనరల్ నేను ప్రమోట్ చేయలేనన్న బాధతోనే, అవతల వ్యక్తికి చెప్పలేనన్న బాధతోనే నేను ఆగిపోవలసి వచ్చింది. ఎందుకంటే నేను చదివిన చదువు 7వ తరగతి. ఈ ఇది చెప్పవలసింది వాస్తవానికి మంచిగా చదువుకున్న వ్యక్తులు, దాని గురించి దాని మీద ఉన్న ఎంఆర్పి కానీ, డీబీ ప్రైజ్ కానీ ఖచ్చితంగా తెలుసుకొని దాని పనితనం ఎట్లుంటుంది అన్నది అవతల వ్యక్తికి చెప్పాలి. అలా నేను చెప్పలేననే ఆలోచనతో మానేయటం జరిగింది. ఆ విషయాన్ని నేను మోహన్ సార్ కానీ, రమేష్ సార్ కానీ చెప్పట్లే. నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతావు అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ నేను ఇంకా స్లో అయిపోతున్నా. స్లో అయిపోయే క్రమంలో ఇక నా కోసం తిరిగి 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 సార్ వాళ్ళు కూడా కానీ నేను వాళ్ళకి ఫోన్ చేయట్లేదు, వాళ్ళు నాకు ఫోన్ చేయట్లేదు. ఇక ఒక టైంలో వేరే వాళ్ళ దగ్గరికి నేను కూలీ పనికి వెళ్ళాను. ఆ కూలీ పనికి వెళ్ళిన క్రమంలో ఆ కూలీ ఎంతంటే పొద్దాక వర్షంలో కానీ, ఎండలో కానీ, చలిలో కానీ కష్టపడితే వచ్చే కూలీ 300 రూపాయలు 2022లో మా దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ అయితే 500 ఇస్తున్నారు. అప్పుడు కూలీ 300 రూపాయలు. ఆ రైతు దగ్గర నేను కూలీ చేసుకొని సాయంకాలం ఇంటికి వచ్చే క్రమంలో ఆ రైతు 300 రూపాయలు ఖచ్చితంగా నా చేతికి ఇచ్చేసింది. అది వాస్తవానికి ఆ 300 రూపాయలు తాగే వ్యక్తి అయితే ఒక క్వార్టర్ తాగితే 200 రూపాయలు అయిపోతుంది. ఇంటికి వచ్చేది అంటే 100 రూపాయలు. ఇంకెవరైనా కలిస్తే ఆ 100 కూడా ఇంటికి రాదు, తాగే వ్యక్తికి అయితే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అది పరిస్థితి. అదే టయాన నాకు ఖచ్చితంగా ఆ రోజు కూలికి వెళ్ళాను. మధ్యాహ్నం టయానికి నేను వెళ్ళి వేరే వాడి దగ్గర వర్క్ చేయటం ఏంటి, ఆయన దగ్గర పని చేయటం ఏంటి, ఆ పని కూడా 300 రూపాయలు కూలీ చేయటం ఏంటి. ఈ 300 రూపాయలు కూలీ చేస్తే ఈ వరకు మా నాన్నలు, మా తాతయ్య వాళ్ళు చేసిన బ్రతికి నేను బ్రతకాల. సరే, నేను చదువుకోకపోయినా మనకంటూ ఒక ఆలోచన ఉంది, మనకంటూ ఒక కోరికలు ఉన్నాయి. ఆ క్రమంలో కోరికలు ఉన్నాయి. కోరికలు ఉన్న క్రమంలో ఈ 300 రూపాయలు కూలి ఖచ్చితంగా మనం నెల రోజులు చేస్తే ఎంత వస్తాయి? ఖచ్చితంగా నెల రోజులు మనం వర్క్ చేయలేము. నెల రోజులు వర్క్ చేసే క్రమంలో ఏదైనా ఒక రోజు మనకు జ్వరం రావటము, లేదంటే ఇంకా బాడీ పెయిన్స్ రావటము ఏదో జరుగుద్ది. వచ్చిన తర్వాత ఆ 300 కాకుండా 2-3 వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది కరెక్ట్ కాదు నా జీవితానికి. ఇలాంటి జీవితం కరెక్ట్ కాదనేసి అనిపించింది. అంతేకాకుండా 300 రూపాయలు కూలి చేస్తూ బ్రతకటం ఏంటి, ఇది కరెక్ట్ కాదనేసి నాకు పిల్లలు వచ్చేసి 2, బాబు పాప. బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు, పాప వచ్చేసి 10th. ఆ క్రమంలో మా తల్లిదండ్రులు చేసిన తప్పులు నేను ఎందుకు చేయాలా? వాళ్ళేమి సంపాదించలేదు, నేను ఎందుకు సంపాదించకూడదు? సరే, వాళ్ళు సంపాదించలేదంటే కారణం ఉంది, నన్ను చదివించలేదంటే కారణం ఉంది. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు చదివిచ్చారు, నేను బద్దకిచ్చాను ఆ టయాన్న. ఎందుకంటే వాళ్ళకి చదివించే స్తోమత వాళ్ళకి లేదు, చదువుకునే జ్ఞానం నాకు లేదు. ఆ టైంలో పంపించిన స్కూల్కి వెళ్ళేది కాదు, వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి పిల్లలతో. ఎందుకంటే ఆ టైంలో నా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎట్లా ఉంటారు, నేను అట్లే ఉంటాను. ఇప్పుడు మంచి వాడితో తిరిగితే మంచిగా ఉంటాం, చెడు తాగుబోతుతో తిరిగితే తాగుబోతడం అవుతాం. వాస్తవానికి అది ఇప్పుడు మనకు తెలిసిన విషయం. ఇప్పుడు ఆ రోజుల్లో అంత అవగాహన లేదు, అంత నాలెడ్జ్ లేదు. అలాగా జరిగింది. లేదు, వాళ్ళకి లాగా నేను జీవించటం కాదు, నేను ఏదైనా సాధించాలా ఈ జీవితానికి. పేదవాడికే పుట్టడం నా తప్పు కాదు, కానీ పేదవాడికే చనిపోవటం వాస్తవానికి ఖచ్చితంగా నా తప్పే అయిద్దన్న ఆలోచన వచ్చింది. రావటం వల్ల నాకు ఇలా 300 రూపాయల పనికి నేను రావటం ఏంటి, ఇంకొకటి దగ్గర పని చేయబడుతున్నాడు, వాడు అరవై పడటం ఏంటి అన్న ఆలోచనతో ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికి ఏం చెప్పట్లేదు, ఎందుకు ఇట్లా డల్లుగా ఉన్నావు అంటాను. లేదు, పొద్దాక కలిసి వచ్చాయి కదా, కొంచెం అలసిపోయినట్టు ఉంది అనేసి చెప్పాను ఇంట్లో. చెప్పేసి ఏం చేయాలా, ఏం చేస్తే నేను సక్సెస్ అవ్వగలుగుతాను, నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వగలుగుతాను, నేను పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు అన్న ఆలోచన వచ్చిన తర్వాత నేనేం చేయాలి? లేదు, నేను ఖచ్చితంగా సాధించాలి, ఏం సాధించాలా, ఇటు తిరుగుతున్నా అటు తిరుగుతా ఏం ఆలోచన రావట్లేదు. ఏం చేయాలా? ఒక కిరాణా షాప్ పెట్టినా కూడా ఊర్లో ఇప్పుడు చిన్న బడ్డీ కొట్లు అంటే ఏముంటది, 400-500 ఉంటుంది ధ్యానం.
నాలుగైదు కూడా కరెక్ట్ కాదనుకున్నా. అది కాదు, కానీ ఇంకా నేను ఏదో చేయాలంటున్నా, కానీ నాకు ఆలోచనకి ఏది రావట్లే. అలాగే ఆ రోజు ఆలోచిస్తూ పడుకున్నా. పడుకొని ఆ, మా నాన్న వాళ్ళు, నా తల్లిదండ్రులు అనుభవించిన బాధలు ఆ, నేను అనుభవించిన బాధలు నా పిల్లలు అనుభవించకూడదు. ఏదో ఒకనాడు నేను చనిపోవటం అయితే జరుగుద్ది ఖచ్చితంగా, అది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ రోజు మమ్మల్ని ఎందుకు కన్నాడు మా నాన్న? కన్నాడు కాకపోతే ఏదైనా సంపాదించి పెట్టిపోవాలి కదా, ఏమీ లేకుండా వాళ్ళ నాన్న వాళ్ళని అట్ట చేసిండు, ఆయన మమ్మల్ని ఇట్ట చేసిండని నన్ను అనుకోకూడదు అనేసి ఆ, బలంగా నేను ఫిక్స్ అయ్యాను. వాస్తవానికి మా నాన్న, మా అమ్మ కష్టపడ్డారు. ఆనాడు కష్టపడ్డారంటే మేము ముగ్గురము, నేను, తమ్ముడు, చెల్లి. ఆనాడు కష్టపడ్డారంటే వాళ్ళు మమ్మల్ని పోషించడం కోసం కష్టపడ్డారు. వాళ్ళు ఏదో సంపాదించడానికి కాదు, మమ్మల్ని బ్రతికించడం కోసం, మమ్మల్ని పోషించడం కోసం ఆనాడు వాళ్ళు కష్టపడ్డారు. కష్టపడ్డారంటే ఆ, సత్యనారాయణపురంలోనే రాజులు ఉండేది, రాజుల దగ్గర జీతానికి ఉండి మరి వాళ్ళు మమ్మల్ని పోషించారు. ఆ టయాన పోషించారు. సరే, వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వాస్తవానికి వాళ్ళకి అంత అవగాహన లేదు ఆ టయాన. సరే, ఇప్పుడు మనకి మెచ్యూరిటీ అయింది, జనరేషన్లు మారినాయి, సిస్టమ్ మారింది, ఆలోచన విధానం కూడా మార్చుకోవాలన్న ఆలోచనతో నేను ఆ, అలాగే ఆలోచిస్తూ పడుకుంటే ఆ, పడుకున్నా నిద్ర పట్టట్లేదు. నిల్చుంటాను, నీళ్ళు తాగుతాను, బయటకు వస్తున్నా, లోనికి వెళ్తున్నాను, కానీ ఏమి చేస్తే సాధించగలను, ఏమి చేస్తే సాధించగలుగుతాను నేను? పిల్లలు నన్ను తండ్రిలాగా చూడాలంటే నేను ఏం చేయాలని ఆలోచన మీద పడుకుంటే అది ఆ, దేవుడిచ్చిన వరం అనుకోవాలి. వాస్తవానికి ఒకటిన్నర ప్రాంతంలో ఒక కళ రూపంగా ఎలాగంటే అది ఒక కళ. ఆ కళ ఎలా వస్తుందంటే ఖచ్చితంగా మనం పెద్ద ప్రోగ్రామ్, మన బూట్ క్యాంప్కి వెళ్తే వెనక స్క్రీన్ అయితే ఎట్లుందో అలా స్క్రీన్ ద్వారా వెస్టేజ్ అనే పదం వస్తుంది. వెస్టేజ్ లో ఒక కారు కనపడుతుంది, ఒక ఇల్లు కనపడుతుంది, ఒక ఫ్లైట్ కనపడుతుంది. అయితే ఏదో పై నుండి కనక వర్షం పడ్డట్టుగా అలాగా నాకు కళ్ళు కనపడుతుంది. ఆ కళ ఇంచుమించు ఒక గంటన్నర దాకా కళ వచ్చింది. కళ వచ్చిన తర్వాత 2:30-3 గంట ప్రాంతాల్లో నిద్ర లేచాను. అప్పుడు మళ్ళీ ఆలోచించాను, లేదు, నేను ముందు వెళ్ళిన బాట కరెక్ట్గానే ఉంది, కాకపోతే నేనే ఆ బాటలో వెళ్లకుండా మళ్ళీ వెనక రావాల్సి వచ్చింది. ఇది ఎట్లా కాదు, ఇది ఎట్లయినా ఖచ్చితంగా దీని గురించి ఏంటన్నది ఖచ్చితంగా తెలుసుకొని రమేష్ సార్ని కానీ, మోహన్ సార్ని కానీ ఖచ్చితంగా అసలు ఇందులో ఏమేం చేస్తే ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఎట్లా ఇన్కమ్ వస్తుంది ఏంటన్నది ఖచ్చితంగా తెలుసుకొని వెస్టేజ్లోనే చేస్తే వెస్టేజ్లోనే చేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు సార్ వాళ్ళు మాట్లాడే క్రమంలో త్రీ జనరేషన్ ప్లాన్ ఉంది, త్రీ జనరేషన్ ప్లాన్ ఉంది అనేసి పదే పదే చెప్పడం వల్ల 3 తరాల ఇన్కమ్ వస్తుంది కదా, దీనికి మనం ఎంత వర్క్ చేయాలా, ఏమి చేయాలా అన అనే బాధలో ఆ, అనే ఆలోచనతో ఆ రోజంతా మళ్ళా ఉదయం తెల్లవారుజామున 2:30 ప్రాంతం 3 ఆ ప్రాంతంలో మెల్లికగా లేచాను. లేచి మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టా. ఎప్పుడు తెల్లారుద్ది అనేసి ఊరికే తిరుగుతా ఉన్నాను. టైం చూస్తున్నా, తిరుగుతా ఉన్నా, కానీ పడుకోవట్లే. పడుకున్నా, నిద్ర రావట్లే. తెల్లారింది. ఖచ్చితంగా 6:30-7 ప్రాంతంలో మోహన్ సార్కి ఫోన్ చేశాను. మోహన్ సార్కి ఫోన్ చేస్తే మోహన్ సార్ ఫోన్ ఎందుకు ఎత్తుతారు నాది? ఎందుకంటే ఎందుకు ఎత్తారంటే ఆయన నా కోసం తిరిగినప్పుడు, ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు నేను తీయలేదు ఫోను. ఆయన వచ్చినప్పుడు నేను కలవలేదు. వచ్చిన తర్వాత కూడా కరెక్ట్ అయిన సమాధానం కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను బలహీనంగానే ఉన్న ఆ టైంలో నేను ఇచ్చే సమాధానం కూడా అంత వంకరగా ఉండేది కాబట్టి ఆయన కూడా 9, 10, 12, 1 గంట అవుతాను. దగ్గర దగ్గర ఒక 10 సార్లు చేశాం సార్కి ఫోన్, అయినా ఫోన్ ఎత్తలే. లాస్ట్ సార్ ఫోన్ ఎత్తి ఏంటి పరిస్థితి అంటే, సార్ ఇది పరిస్థితి, ఆ, నేను ఏం చేయాలా, మీరు నాకు ఏ విధంగా సహాయపడతారు, నాకు ఎట్లా అంటే నేను సహాయం చేస్తానన్న నాడు నువ్వు రాలేదు, ఇది అనవసరంగా నీ దగ్గర 4-5 నెలలు టైం వేస్ట్ చేసావు, నేను నీ కోసం తిరిగినప్పుడు నువ్వు రాలేదు, ఈ రోజు నువ్వు నన్ను రమ్మంటున్నావు, మీటింగ్ చేద్దామంటున్నావు, బిజినెస్ చేద్దామంటున్నావు, ఎట్లా ఏంటి అనేసి సార్ కాస్త దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలే. ఏదేమైనా నేను ఖచ్చితంగా వర్క్ చేస్తాను. వర్క్ చేసే క్రమంలో నేను ఖచ్చితంగా మీరు ఆ, నాకు సహకరించండి, నేనైతే ఖచ్చితంగా ఫీల్డ్ చేస్తాను సార్ అనేసి చెప్పాను. ఎక్కడ మీటింగ్ అన్నా, ఎక్కడ ఏదన్నా వెళ్ళిపోయే క్రమంలో
ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 21, 22, 23 తారీఖులలో బూట్ క్యాంప్ వచ్చింది. అప్పుడు బూట్ క్యాంప్కి 1800 రూపాయలు. ఆ టయాన నేను బూట్ క్యాంప్కి వెళ్ళే టయాన నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్, ఎందుకంటే డైరెక్టర్ దగ్గరలో ఉన్నా కానీ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ని. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్గా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకు పనికిరాని వాళ్ళు, ఒక రెండు కాళ్ళు లేని వ్యక్తులు, వయసుకు 70-80 సంవత్సరాలు ఉన్న ముసలోళ్ళు, చిన్న పాప, రెండు వేర్లు పెట్టి టీచర్ వరకు ఏంటి అన్న బాధ ఒకటి, అన్న ఆలోచన ఒకటి, ఎట్లయినా సాధించానన్న కసితోటి ఆ 3 రోజులు బూట్ క్యాంప్లో ఉన్నాను. నేను, మోహన్ సార్, రమేష్ సార్, కొత్తగూడెం నుండి 2 సార్లు వచ్చారు. మేము 5గురం ఒక రూమ్లో ఉండి బూట్ క్యాంప్ విజయవంతంగా ముగించుకొని తిరిగి వచ్చిన క్రమంలో ఇంటికి వచ్చి కూడా ఒక్క క్షణం కూడా ఆగలేదు. మే నెలలో నేను టైటిల్ తీసుకోవడం జరిగింది, బ్రాంజ్ టైటిల్. ఈ ఎండలంటే మండుట ఎండలు, మామూలు ఎండలు కాదు. ఆ ఎండల్లో అగ్రి ప్రోడక్ట్ కాకుండా హెల్త్ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తూ అది బిజినెస్ చేయటం వల్ల బ్రాంజ్ టైటిల్ తీసుకున్నాను. బ్రాంజ్ టైటిల్ తీసుకొని ఆ రోజు స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ కూడా ఆపలే. నాన్ క్వాలిఫైగా ఉన్న డైరెక్టర్ని ఈరోజు గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. వాస్తవానికి ఏంటంటే వర్క్ కూడా కొంచెం స్లోగానే చేయడం జరిగింది. అంటే ఏ రోజు కూడా అశ్రద్ధ చేయలేదు. ఫీల్డ్లోకి వెళ్ళాము, మాట్లాడాము. ఈ 1 ఇయర్ టైంలో నేను సాధించింది ఏంటంటే గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే మాటలు రాని వ్యక్తిని, అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడలేని వ్యక్తిని ఇప్పుడు వెళ్ళి చక్కగా నేనే వర్క్ చేస్తున్నాను, నేనే మీటింగ్ చేస్తున్నా, నేనే ప్రోగ్రామ్ చేస్తున్నా, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నా, బిజినెస్ గురించి చెప్తున్నాను. ఒకవేళ నాకు కాస్త రాయటం రాదు ఇంగ్లీష్లో, చెప్పడం కూడా బిజినెస్ ప్లాన్ కాస్త కొంచెం ఇటాట ఇది కనుక బిజినెస్ ప్లాన్ చెప్పడానికి సార్ వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటాను. ప్రోడక్ట్ గురించి ఆల్మోస్ట్ నేను రైతుతో మాట్లాడగలుగుతాను. దాన్ని ఏ టయానికి ఏ మోతాదులో ఏది వాడాలన్నది కూడా నేను ఖచ్చితంగా రైతులకు చెప్పగలుగుతున్నాను. నేను మాట్లాడగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. అంటే నేను చదివిన చదువుకి, నేను ఉన్న పరిస్థితికి అసలు సంబంధం లేదు. దానివల్ల నాకు నాలెడ్జ్ వచ్చింది, మైండ్ మెచ్యూరిటీ వచ్చిందంటే అది అది నా గొప్పతనం కాదు, గొప్పంతా కంపెనీ, కంపెనీ అని నాకు లాంటి నిరుపేదలకి, చదువురాని వాళ్ళకి, ఎంతో మందికి నేను ఈరోజు ఐడీలు వేస్తున్నా, వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తానని వాళ్ళకి మాట ఇస్తాను. వాళ్ళు కూడా నా డబ్బులు కూడా సక్రమంగా వర్క్ చేస్తున్నారు. మంచి టీం వచ్చింది నాకు. ఏపీ నుండి కూడా మంచి టీం వచ్చింది. పాస్టర్ గారు, మా భీమయ్య గారు అని అన్నయ్య గారు, ఆయన ద్వారా చాలా చాటి వచ్చింది. ప్రతి నెల మంచి బిజినెస్ ఇస్తాడు అన్నగారు. ఇటు వచ్చేసి మిత్రుడు తమ్ముడు అఖిల్ కూడా, అఖిల్ ద్వారా సర్పంచ్ గారు, కొర్నపల్లి సర్పంచ్ గారు మంచిగా, అలాగే మన తిరుపతిరావు గారు వచ్చారు, శ్యామల తిరుపతిరావు గారు మంచిగా డౌన్ లైన్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వెస్టీజ్ చేసే క్రమంలో ఈ మధ్య కాలంలోనే ఒక 3 నెలల క్రితంలో ఒక కంపెనీ నా దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు చిన్న సామెత కూడా ఉంది కదా, మేసేగాడిది నట చూసేగాడిది చెడగొట్టుద్ది అంటే, అంటే వర్క్ చేసేటోడి దగ్గరికే ఎవరైనా రాగలుగుతారు. అన్న అడ్డగోలుగా ఉండే వ్యక్తి దగ్గరికి ఎవరికి పోరు. ఏటీఎంఎస్ అనే కంపెనీ నా దగ్గరకు వచ్చింది. నేను అంటే ఒక మిత్రుడు, ఆయన కూడా పాస్టరే, ఆయన నా దగ్గరకు తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా వారం రోజులు నా దగ్గర తిరిగిన క్రమంలో పాస్టర్ గారు వాళ్ళకి నేను చాలా గౌరవిస్తాను వాళ్ళని. ఆయన మాట కాదనలేక మా ఆవిడ పేరు మీద ఐడి తీసుకోవడం జరిగింది. ఎంబటే 15,000 రూపాయలు డబ్బులు కట్టించారు, ఐడి చేశారు, వెళ్ళారు. ఒక వారం ఆగిన తర్వాత బండి కోసం అనేసి నేను పాలవంత షోరూమ్కి వెళ్ళాను. అప్లైనర్ని పట్టుకొని, నాకు ఎట్లయినా బండి అవసరం ఉంది, నాకు ఫీల్డ్ తిరగడానికి బండి కావాలా, పెట్రోల్ అంటే చాలా ఇదైపోతుంది అనేసి బండి కోసం వెళ్ళాను. అక్కడ నన్ను జాయిన్ చేసినటువంటి వ్యక్తి దగ్గర మెయిన్ దమ్ము లేదు, బండి ఇచ్చే దమ్ము లేదు. అక్కడికి వెళ్తేనేమో ఆ వ్యక్తి, ఆ షోరూమ్ పర్సన్ ఏమంటాను, నానా రకాల క్వశ్చన్స్ చేస్తాడు. బజాజ్ కార్డ్ అంటాను, సివిల్ స్కోర్ అంటాను, ఇంకేయో రకరకాలుగా అడుగుతాను. ఇప్పుడు ఈ వ్యక్తి నా దగ్గర స్టార్టింగ్ చెప్పింది ఏంటి, 15,000 రూపాయలు ఐడి చేసుకుంటే ఈ 15,000 రూపాయలు డౌన్ పేమెంట్
అదే మాట చెప్పి నన్ను తీసుకెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత బిస్కెట్ అయింది. ఏమైంది, చిన్న సమాధానం చెప్పట్లేదు ఆయనకి. ఆయన చెప్పిన మాట అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన నా ముఖం చూస్తాను, నేను ఆయన ముఖం చూస్తాను. ఏంటి సార్ మరి ఆ, మీరు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏం మాట్లాడలేకపోతున్నారు ఏంటి అనేసి అడిగాను. అడిగితే సరే, ఉమ్, ఇక్కడ కాదు, ఆ, మన వాళ్ళ చాలా షోరూమ్ కృష్ణ కృష్ణ గారు కృష్ణ గారు వాయిస్ కట్ అవుతుంది. సిగ్నల్ వాయిస్ సిగ్నల్ కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుంది. ఓకే మీరు ఏం చెప్తున్నారు అనేది కట్ అవుతుంది చూడండి. ఓకే ఓకే క్లియర్గా ఉందా సార్ ఇప్పుడు సార్? రైట్, ఓకే 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 షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఆ షోరూమ్కి వెళ్ళాక ఆ పర్సన్ బజాజ్ కార్డు అడిగిండు, సివిల్ స్కోర్ అడిగిండు. 15,000 రూపాయలు కట్టారు కదా డౌన్ పేమెంట్కి, తీసుకోవటం అసలు కుదరదు. సివిల్ స్కోర్ ఉండాలా, లేదంటే మరొక 70,000-80,000 రూపాయలు డౌన్ పేమెంట్ కడితేనే వెహికల్ ఇవ్వడం జరుగుతుంది అనేసి అన్నారు. నేను సార్ ముఖం చూస్తాను, నా ముఖం చూస్తాను. ఏంటి సార్ మీరు ఇలాగన్నారు, ఇక్కడికి వస్తే వీళ్ళు ఇట్లా అంటారు, ఇది కరెక్ట్ కాదు కదా సార్. నేను వెహికల్ తీసుకుందామని నా దగ్గర అమౌంట్ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మరి కట్టాను. ఈ రోజేమో మీరు ఇట్లా అంటారు అనేసి గట్టిగా ఆర్చాను. ఆ రోజు ఆర్చి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే ఆ సార్ మళ్ళీ 4-5 సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. మళ్ళీ ఒక వారం ఆగి ఫోన్ చేస్తే, లేదు ఏటూరు నాగారం షోరూమ్ వస్తుంది, అక్కడ తీసుకుందాం, అక్కడ నుండి ఇస్తారట. నేను పైన వేరే సార్తో మాట్లాడాను. ఇదే అవన్నీ కాదు సార్, మీరు వచ్చారు, అటు పాస్టర్ గారు వచ్చారు, మీరిద్దరు ఆ రోజు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట, మీరు చెప్పిన మాట ఏంటి, ఈ రోజు మళ్ళీ ఇలా చేయటం ఏంటి అనేసి గట్టిగా అడిగాను. లేదు, ఖచ్చితంగా నా 15,000 రూపాయలు నాకు ఇవ్వాల్సిందే మీరు అనేసి అడిగేసరికి అట్లా ఈటం కుదరదు, అవి ఆల్రెడీ ఐడి చేసిన తర్వాత కంపెనీకి వెళ్ళిపోతాయి. లేదంటే 1 ఇయర్లో, సంవత్సరంలోపు ఎప్పుడైనా వెహికల్ తీసుకోవచ్చు, అది మన చర్ల రావచ్చు, భద్రాచలం వచ్చినాక తీసుకోవచ్చు అని అన్నారు. సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు బిజినెస్ చేయమంటున్నారు. దీంట్లో బిజినెస్ నేను ఏ విధంగా చేయను ఇప్పుడు? ఇప్పుడు వేరే వ్యక్తి దగ్గరకు నేను వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి నేను ఫలానా ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది, 15,000 రూపాయలు అయింది, 15,000 రూపాయలు డౌన్ పేమెంట్ కడితే మీ ఐడి క్రెడిట్ అయింది, అయ్యే 15,000 రూపాయలు బైక్ కూడా డౌన్ పేమెంట్గా తీసుకుంటారని చెప్తేనే కదా ఆ వ్యక్తి మళ్ళీ నా దగ్గర నాతో మాట. ఎందుకంటే ఆ, ఆ వ్యక్తి వస్తాడు, ఎందుకంటే నేను లోకల్ వ్యక్తిని కాబట్టి నేను చెప్తే వింటాడు. 15,000 రూపాయలు అంటే ఎవరికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే, ఈఎంఐ అంటే కొంచెం ఎక్కువైనా మెల్లమెల్ల కట్టుకుందామనే ఆలోచన మీద వస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎట్లా బ్లీన్ అయ్యానో మళ్ళీ అవతల వ్యక్తిని కూడా నేను మోసం చేయలేను కదా సార్ అనేసరికి ఆ సార్ ఏం మాట్లాడలేదు. సార్ మీకు దండం, వీలుంటే నా 15,000 రూపాయలు నాకు ఇచ్చేటట్టు చూడండి, మరొకరు నాకు ఫోన్ చేయొద్దు, ఇలాంటి ఫ్రాడ్ కంపెనీలు నా దగ్గర తీసుకురాకండి. ఎందుకంటే నేను మంచి దమ్మున్న కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఆ విషయం మీకు తెలుసు. ఎందుకంటే ఒక 100 రూపాయలు ఎదుట వ్యక్తిని నేను కట్టించి ఉంటే ఆ 100 రూపాయల తగ్గట ప్రొడక్ట్ ఆ వ్యక్తికి వెళ్తుంది. అక్కడ నేనేం మోసం చేయట్లేదు, ఏం అన్యాయం చేయట్లేదు. ఆ వ్యక్తికి ప్రోడక్ట్ వెళ్తుంది, ఆ వ్యక్తికి అందులో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ మొత్తం ఆ వ్యక్తికి వెళ్తున్నాయి. ఇది సార్ పరిస్థితి. ఆల్రెడీ మీకు వెస్టేజ్ గురించి కూడా తెలిసి కూడా మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదంటే ఆ సార్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరలా అజాలేరు అజాలేరు. సరే, పోతే పోయారు. మరి అప్పుడప్పుడు నేను కాలక్షేపంగా సార్ మరి ఏంటి అంటే సార్ ఏమంటారు, చర్లకి వస్తుందట షోరూమ్, వచ్చిన తర్వాత చూద్దాం ఆ, అనేసి అంటాను. ఆ సార్ అట్లా కాదులేదు సార్, అవకాశం ఏమైనా ఉంటే నా డబ్బులు నాకు ఇప్పించేటట్టు చూడండి సార్ అంటే, అది కుదరదు అంటాను. ఫ్రెండ్స్, లీడర్స్, ఇదిగో నేను మోసపోయినట్టు మీరు కూడా ఎవరు కూడా ఇలాగా డబ్బు కట్టి కంపెనీలో జాయిన్ కాకండి, ఐడి ఇవ్వకండి, డబ్బులు కట్టకండి. ఎందుకంటే అవన్నీ ఫేక్. ఇప్పుడు ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఆయన 15,000 రూపాయలు కట్టి ఐడి తీసుకుంటే నా దగ్గర వచ్చి 15,000 రూపాయలు కట్టి నన్ను జాయిన్ చేసిందంటే ఆ వ్యక్తి మోసపోయి నన్ను మోసం చేస్తే ఆ వ్యక్తి లేస్తుంది. ఇది వాస్తవం. ఎందుకంటే అలాంటి జీవితాలు మనకొద్దు. మనమైతే వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ మంచి మంచి సిస్టంలో మనం ఉన్నాము, మంచి గ్రోత్ ఉన్న ప్రోడక్ట్. ప్రతి ఒక్కరు ఈనాడు నేను సిస్టంలో ఉన్నానంటే ఈరోజు చిన్న ఉజ్జాంపు ఏంటంటే, ఇప్పుడు ఆరకొట్టు కానీ, చర్ల కానీ, భద్రాచలం కానీ ఎక్కడికి వెళ్ళినా నన్ను కృష్ణ గారు అంటాను. ఎందుకంటే నేను వెస్టేజ్లో తిరుగుతున్నాను, ప్రోడక్ట్లో దమ్ ఉంది, ప్రోడక్ట్ మంచిది, కంపెనీ మంచిది. వెస్టేజ్ వేస్ట్ అన్నోడు కూడా ఈనాడు వెస్టేజ్ మంచి కంపెనీ అంటాను.
సరే వేస్ట్ అంటే నన్ను కూడా వెళ్ళే క్రమంలో వేస్ట్ వేస్ట్ గాడు వస్తాను అనేటోళ్ళు. సరే మీరు అంటే అన్నారనేసి నేను వాళ్ళని ఏమనేది కాదు, అసలు ఒక్క మాట కూడా అనేది కాదు. ఈరోజు ఈ మాటల్లో నాకంటూ మంచి గౌరవం వచ్చింది, మంచి పొజిషన్లో ఉన్నాను. ఇక లాస్ట్ మన డిసెంబర్ నెల కల్లా కార్ తీసుకుందామన్న గోల్తో ఖచ్చితంగా వర్క్ చేస్తున్నాం. నా టీం వర్క్, నా అప్లైనర్స్, రమేష్ సారు, మోహన్ సార్ కూడా ఖచ్చితంగా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళకి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. అలాగే నా డౌన్ లైన్ కూడా ప్రత్యేకమైన వందనములు. ఎందుకంటే డౌన్ లైన్స్ అఖీల్ ఉన్నాడు. ఇప్పుడు అఖీల్ కుర్రోడు, అంటే ఆయనకి కాస్త తెలిసి వయసు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు. ఆ కుర్రోడు కూడా నేను అన్నయ్యని కనుక నా మాటకు విలువిచ్చి ఈరోజు సిస్టంలోకి వచ్చిండు. డిగ్రీ చేస్తూ కూడా కుర్రోడు మంచి టీమును కట్టుకున్నాడు, మంచి టీం వచ్చింది, మంచిగా వర్క్ చేస్తాడు. వాళ్ళకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. ఓకే, మరి ఏఆర్ అసోసియేషన్ సభ్యులందరికీ, టీం సభ్యులందరికీ, మన మెంటల్, మన గ్రేట్ అప్లైనర్, మన లెజెండరీ లీడర్ రమేష్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తూ, అలాగే నాకు వెన్నంటూ ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మా మెంటల్, నాకు అండదండగా ఒక బ్రదర్ లెక్క నాకు దగ్గరగా ఉండి ప్రతి సమస్యలో, ప్రతి పనిలో కూడా పలానా చోటుకి వెళ్దామంటే ఎప్పుడు వెళ్దాం, ఏ టైంకి వెళ్దామని నేను ఫోన్ చేసిన వెంబటే రావటం జరుగుతుంది. ఆ వ్యక్తి మా అప్లైనర్ డైమండ్ డైరెక్టర్ మోహన్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ, ఈ జూమ్ సెషన్ నాకు ఇచ్చి నా మాటలు, నా నా టెస్ట్ మోనీని ఇప్పటి వరకు చాలా ఓపికతో విన్నందుకు ప్రతి ఒక్క లీడర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తూ నా సెషన్ని ఇంతటితో ముగిస్తున్నాను. విష్ యూ వెల్.